బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భర్త గల్ఫ్లో పనిచేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న భార్య ఎంత అపురూపంగా చూసుకుంటుంది ఆ భర్తని. తన కోసం, తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు కానీ ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉంటారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత. అటువంటిది ఒక భార్య మహిళా స్థానంలో ఉండి కనీసం మనిషిని కూడా ఆలోచించకుండా కట్టుకున్న భర్తనే కడతేస్తే పెళ్లి మీద నమ్మకం చచ్చిపోతున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు ఏకంగా సమాధి చేసేస్తున్నాయి ఆ ఆశలని. నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగర శివారులోని న్యాల్కల్లో భర్తను చంపేసింది భార్య. ఏకంగా టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ని భర్త నరాల్లోకి ఎక్కించింది భార్య సంధ్య. వింటున్నారా? మీరు వింటోంది, నేను అంటోంది అక్షర సత్యం. మీ చెవిలోకి నా మాటలా వెళ్తున్నాయో అలాగే ఆ భార్య తన భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ని జొప్పించింది, ఎక్కించింది. ఎందుకో తెలుసా? మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి సీను. ఎస్, మీరు అనుకుంటోంది వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని చెప్పి భర్తను చంపేసింది ఆ భార్య. దీనికి ప్లాన్ కూడా చేసుకుంది. గల్ఫ్ నుంచి భర్త వస్తాడు, వచ్చిన తర్వాత ప్రియుడితో ప్లాన్ చేసుకుంది, ఇంకొక వ్యక్తిని పంపించింది. ఆ భర్తకి అంటే సంధ్య భర్తకి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ తన భర్తని సాయి అనే వ్యక్తితో వీళ్ళిద్దరూ కూర్చొని మద్యం సేవించారు. సేవించిన తర్వాత మేడ మీదకి వెళ్ళిన తర్వాత మేడ నుంచి తోసేశారు. ఇది మనకు అందుతున్న సమాచారం. తోసేసిన తర్వాత చనిపోయాడు అని భావించారు, కానీ చావలేదు. అందుకే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా చావకపోవడంతో అక్కడ టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ని తన నరాల్లోకి చొప్పించారు. ప్రియుడు సాయి అనే మరో యువకుడితో సాయంతో భర్తను కడతీర్చింది ఆ దుర్మార్గురాలు అంటూ ఆ కుటుంబం ఇప్పుడు బోరును వెలిపిస్తూ ఉంది. సంధ్య, అనిల్ మధ్య వివాహేతర సంబంధమే ఇంతటి దుర్మార్గానికి దారితీస్తుంది. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు భర్త ప్రశాంత్. భర్త గల్ఫ్లో ఉంటే భార్య అనిల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గల్ఫ్ నుంచి రాగానే సాయి అనే యువకుడితో కలిసి మద్యం తాగాడు ప్రశాంత్. ప్రశాంత్ను మేడపై నుంచి తోసేశాడు సాయి. హాస్పిటల్లో ప్రశాంత్ నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ని ఎక్కించి చంపేసింది భార్య సంధ్య. ప్రియుడు అనిల్, ఇంతటి దుర్మార్గానికి సాయంగా నిలిచిన సాయి. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఆలోచించండి, ఒక్కొక్కరు కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఎంతటి భయోత్పాదన లోనవుతుంటారు. ఇటువంటి మహిళను ఏం చేయాలి? కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ అని చెప్పి ఇంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటామే. భార్యకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇస్తూ ఉంటారు కదా. అంటే చనిపోయేంత వరకు కూడా తోడుగా నిలిచే వ్యక్తి చంపేస్తున్న ఊహిస్తారా? ఏ భార్య కడుపు నింపడానికి అటు గల్ఫ్ వరకు వెళ్ళాడు, ఏ కుటుంబాన్ని పోషించుకుందా అని చెప్పి అక్కడి వరకు వెళ్ళాడు. ఈ గ్యాప్లోనే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటనేది. కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మీరు వెలగబెడుతోంది ఇదా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటున్న సందర్భం. కుటుంబాన్ని పోషించుకోవడానికి విదేశాలకు కూడా వెళ్ళొద్దా? ఈ గ్యాప్లోనేనా వివాహేతర సంబంధమా? పోనీ మీకు ఆ భర్తతో ఇష్టం లేదు, సంధ్యకు భర్తతో ఇష్టం లేదు అనుకున్నప్పుడు, లేదు ఇది ఫలానా కారణాలు, నీతో నాకు వద్దు అని చెప్పి విడాకులు తీసుకొని నీ బతికేదో నువ్వు బతికి, ఆయన బతికేదో ఆయన బతకనిచ్చి వెళ్ళిపోయి ఉంటే కనుక ప్రశాంత్ బతుకుండేవాడు. అండ్ నీ కనుక ఆ వ్యక్తి ఇష్టం లేదనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేసుకుని ఉంటే సరిపోతుంది కదా. రెడ్డి అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం వివాహేతర సంబంధం మాత్రమే కారణమా, లేకపోతే ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా? మొన్నటికి మొన్నే సియాకి సంబంధించి చూసాం కదా, అంత లగ్జరీయస్ లైఫ్ అనుకున్న సందర్భంలో ఏమవుతోంది? ఆ క్షణం ఏం జరుగుతోంది? మనుషులను చంపేస్తారా? మగాళ్ళు అంత చులకన అయిపోతూ ఉన్నారా? భర్త స్థానం అంత చులకన అయిపోతూ ఉందా? ఇది ఈరోజు సమాజం ప్రశ్నించుకుంటున్న సందర్భం.
ఫస్ట్ దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడే కరెక్ట్ నేను సియా గురించి మాట్లాడుతున్నాను, ఎవరు కామెంట్ కూడా చేశారు. నేను ఫర్దర్గా మాట్లాడినప్పుడు కమెంట్ నేను ప్రస్తావిస్తాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి స్టోరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. గంగారెడ్డి, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం వివాహేతర సంబంధం మాత్రమే కారణమా, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయో? ఒకవేళ వివాహేతర సంబంధం కారణమైతే కనుక ఎన్నేళ్ళ నుంచి లేకపోతే ఎన్ని రోజుల నుంచి విడమర్చే ఈ వ్యవహారం ఉంది? గుర్తించిన సందర్భం ఏమైనా ఉందా? డీటెయిల్స్ ఏంటండి? సచిన్, పూర్తిగా మానవాళి సిగ్గుపడే విధంగా నిజామాబాద్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక కట్టుకున్న భర్త, కలిసి నూరేళ్లు జీవించాల్సిన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే మొత్తానిగా గల్ఫ్కి వెళ్ళిన భర్త ఇంటికి రాగానే భర్తను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భార్యలు ఉంటారు. కానీ ఈ ఘటనలో భార్య ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అన్న నేపథ్యంలో ఎట్టకేలకు భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నది. ప్రియుడు అనిల్ అదేవిధంగా సాయితో కలిసి పథకం పన్నారు. ఏదైతే ఇంటి పక్కన ఉన్న డాబా పైన ఉన్న మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం బిల్డింగ్ పై నుంచి తోసేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అక్రమ సంబంధం నేర్పుతుంది భార్య. ఆ భార్య ఎట్టకేలకు ప్రశాంత్ను తొలగించుకోవాలి, అడ్డు తొలగించుకోవాలన్న నేపథ్యంలో ఖచ్చితంగా పథకం పన్నారు. ఆ పథకం పన్నిన నేపథ్యంలో ఆ భర్త దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి రాగానే ఎలాగైనా సరే తొలగించుకోవాలి, నా అక్రమ సంబంధం ఎక్కడ బయటికి వస్తుందో, నా పరువు ఎక్కడ పోతుందో అనే కోణంలో కూడా ఆమె పూర్తిగా పథకం పన్నారు. ప్రియుడితో కలిసి మరొక అనుచరుని తీసుకొచ్చుకున్నారు. ఆ అనుచరుడు ముగ్గురు కలిసి హత్య చేసేందుకు పథకం పన్నారు. బిల్డింగ్ పై నుంచి తోసేసిన నేపథ్యంలో ఎట్టకేలకు భర్త ప్రశాంత్ చావలేదు, కానీ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ఆసుపత్రిలో ఏదైతే లిక్విడ్ ఆర్పిడ్ కి సంబంధించిన లిక్విడ్ ను నరాల్లోకి ఎక్కించి హత్య చేసిన పరిస్థితి నెలకొని దీనికి సంబంధించి మొత్తంగా ఈ ముగ్గురు హత్యలో పాల్పడ్డారు. హత్యకు పాల్పడ్డ నేపథ్యంలో వీరిని గుర్తించిన పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ముగ్గురిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ మానవత్వం మంటగలిసిందనే చెప్పొచ్చు. పూర్తిగా ప్రపంచంలో ఈ మానవాళి సిగ్గుపడే విధంగా ఈ భార్య భర్తను హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం, ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నా కొడుకుని కోడలు చంపిన ఘటనకు సంబంధించి చూస్తే ఇది ఎందుకు ఇంత దారుణానికి ఒడిగొట్టింది అంటే, భర్త గత కొన్ని రోజులుగా గల్ఫ్కి వెళ్ళాడు. గల్ఫ్కి వెళ్ళిన నేపథ్యంలో డబ్బులు భార్య పేరు మీద పంపించిన పరిస్థితిని, నా డబ్బులు ఎక్కడ అడుగుతాడు, నాకు ఉన్న అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుంది, నా పరువు పోతుంది, నాకు గ్రామంలో ఉండడానికి చోటు ఉండదనే కోణంలో ఆమె పూర్తిగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా హత్యకు సంబంధించి ఇంకా ఆస్తులకు సంబంధించి ఆస్తులన్నీ ఆమె పేరు మీద ఉన్నాయా లేకపోతే ఎవరి పేరు మీద అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురునైతే అటు ప్రశాంత్ భార్య, ఆమెతో పాటు ప్రియుడు, అదేవిధంగా ఇంకో అనుచరుడు, ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సచిన్, అంటే ఈ వ్యవహారం భర్తకు ఎప్పుడైనా తెలిసిందా, అనుమానం ఏమైనా వచ్చిందా, లేకపోతే అంటే ఏమైనా అనుమానం వచ్చిన సందర్భాలు ఇటువంటి ఘాతుకాలకు పాల్పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి? ఏదో మాట జరిగిన సందర్భంలో ఇక పరువు పోతుందా, లేకపోతే ఇతర కారణాల రీత్యా అటువంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ముందే కడతెరిచిన సందర్భమా? ఆర్ఎల్స్ కంటిన్యూ గంగారెడ్డి. సచిన్, మొత్తంగా అయితే భార్య సంధ్య ఏవైతుందో, సంధ్యకు గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది అనిల్తో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు అడ్డు తొలగించుకోవాలి. ఎందుకంటే ఈ వివాహేతర సంబంధం బయటికి వస్తే నా పరువు పోతుందనే కోణంలో కూడా ఆమె ఆలోచించిన పరిస్థితి. ఇక ప్రియుడితో సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసి ఉండొచ్చేమో అనే కోణంలో ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎట్టకేలకు భర్తనైతే అడ్డు తొలగించుకోవాలి, అడ్డు తొలగించుకుంటే నేను హాయిగా జీవించవచ్చు, భర్త దగ్గర ఉన్న ఆస్తులు కానీ ఆ కుటుంబం దగ్గర ఉండి నేను ఇక్కడే జీవించవచ్చు, ప్రియుడితో కలిసి సహజీవనం చేయొచ్చు అనే కోణంలో ఆమె ఆలోచన చేసినట్లుంది. ఆ ఆలోచననే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్తి వివరాలకు సంబంధించి పోలీసులు ఎవరి పేరు మీద ఉన్నాయి, భర్త ప్రశాంత్ పేరు మీద ఉన్నాయా లేకపోతే వారి తల్లిదండ్రుల పేరు మీద ఉన్నాయా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే మానవత్వం సిగ్గుపడే విధంగా ఈ ఘటన చోటు చేస్తుంది. ఈ ఘటనలో మాత్రం ప్రధానంగా భార్య సంధ్య, అదేవిధంగా ప్రియుడు అనిల్, ఆయనతో పాటు సాయి, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ అయితే చేసిన పరిస్థితి నెలకొంది. సచిన్, ఆల్ రైట్.
ఆల్రెడీ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఘటనలు 2-3 పేర్లు ఇక్కడ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సోనం రఘువంశీ పేరు ఎక్కడ మర్చిపోయామా? ఇన్ఫ్యాక్ట్ ఆ ఘటన ఇంకా మర్చిపోలేదు. కట్టుకున్న భర్తను తీసుకువెళ్ళి చంపేశారు ఏకంగా. ప్రియుడి కోసం, ప్రియుడి మోజు కోసం. అంతేనా? ముస్కాన్ రస్తోగి 2025లో జరిగిన 2 ఘటనలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న సియాకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఎంత దుర్మార్గం అది. కాబోయే భర్త ఎంత అందగాడని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకున్న సందర్భం. అందానికి అందం ఉంది ఆ పిల్లగాడికి, అండ్ అలాగే కాస్త రిచ్గానే కనిపిస్తూ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎలా తోసేసింది? ఏమైపోతుందమ్మా మీ అందరికీ? ఏం జరుగుతోంది? వివాహేతర సంబంధాల కోసం భర్తని లేకపోతే కాబోయే భర్తని చంపేస్తారా? నోరుంది కదా, మనిషిని చంపేయడానికి వచ్చిన ధైర్యం, అదే నోరు పెట్టి, అదే మనసు పెట్టి నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుని లేకపోతే ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నా నేను బయటకు రావాలనుకుంటాను చెప్పచ్చు కదా. మీకు మనిషిని చంపేయడానికి వచ్చిన ధైర్యం మీకోసం మీరు బతకడానికి ఎందుకు రావటం లేదు? వై డోంట్ యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్? ఇంకా ఎంతమంది సోనం రఘువంశీ విషయంలో జరిగిన దారుణం మర్చిపోలేదు కదా. ఇంకా నిన్నటికి సియా, ఈరోజు సంధ్య. ఏమైపోతుంది మహిళా సమాజానికి? పూర్తిగా మహిళా సమాజానికి ఆపాదించడం కాదు, కానీ ఏమైపోతుంది? వివాహేతర సంబంధానికి బిడ్డల్ని బలి చేసేస్తూ ఉన్నారు. వివాహేతర సంబంధాలకి భర్తల్ని బలి చేసేస్తూ ఉన్నారు. వివాహేతర సంబంధాలకి కాబోయే భర్తని చంపేస్తూ ఉన్నారు. ఒకటి కాదు, 2 కాదు. ఈ ఘటనలకు సంబంధించి మాట్లాడుకుంటే అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి? కొంతమంది మాట్లాడుతున్నారు. కవితారెడ్డి కమెంట్ చేశారు, ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ మెనీ లేడీస్ ఆర్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద అంటూ నేను ఆ పదాన్ని చెప్పట్లేదు. స్ట్రిక్ట్ లీగల్ సిస్టమ్ హ్యావ్ టు ఫాలో, దెన్ ఓన్లీ సచ్ గ్రూసమ్ డాష్ విల్ నాట్ హ్యాపెన్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్. మాట్లాడాలి, సమాజం మాట్లాడాలి, గొంతెత్తాలి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మన సమాజంలో ఉన్న లూప్ హోల్స్ లేకపోతే మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ గురించి మాట్లాడుకోవాలి, గొంతెత్తాలి, గట్టిగా ప్రశ్నించాలి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఇటువంటి దుర్మార్గులకి, అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని చెప్పి చంపేస్తున్న ఇటువంటి నరరూప రాక్షసులు, ఏది ప్రేమ, ఏది కామం, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, కానీ వాడాల్సిన సందర్భం, పడాల్సిన క్షణం, అది అక్షర సత్యం. కాబట్టి వివాహేతర సంబంధాలకి మనుషుల్ని చంపేసుకుంటున్నారు, దట్టు భర్త లేకపోతే భార్య. మీ బతకడం కోసం ఇంకో మనిషిని బలి చేసేస్తారా? అండ్ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఎన్ని కళలు కనుంటాడు? గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, గల్ఫ్ దేశాలకు వెళ్ళండి, అక్కడికి సుఖపడ్డానికి వెళ్ళిపోరు కదా ఏ వ్యక్తి అయినా, ఏ భర్త అయినా. ఏమనుకుంటాడు? నా భార్య అక్కడ ఒక్కరితో ఉంది, ఎంత ఆలోచిస్తుందో నా కోసం, ఎన్ని కలలు కంటోందో, నా భార్యను చాలా సంతోషంగా ఉంచాలి, జీవితాంతం తను సంతోషంగా ఉండాలి, ఒక 4 డబ్బులు ఇప్పుడు కూడబెట్టుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి రాత్రనక పగలనక తేడా లేకుండా అక్కడ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎంతోమంది చేత మాటలు పడి 4 రాళ్ళు కూడగట్టుకొని తిరిగి వచ్చేసరికి విదేశాల నుంచి వచ్చిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ భర్తకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటమ్మా? ఒక్కసారి ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేస్తూ ఉంది. సమాజం సిగ్గుపడాల్సిన ఘటన కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఆయన మాట్లాడండి. మీరు కనుక గొంతెత్తి మాట్లాడకపోతే ఇటువంటి ఘటనల విషయంలో ఇంకంతే, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది. ఇంకా ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. వి అప్రిషియేట్ ఫర్ దాట్. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే, ఇటువంటి ఘటనల పట్ల రియాక్ట్ కాకపోతే, మీరు కామెంట్ చేస్తారా, షేర్ చేస్తారా, లేకపోతే ఈ ఘటనల పట్ల ఒక వీడియో రిలీజ్ చేస్తారా? ఎస్, నేను ఈ స్టోరీ నేను ఆర్టీవీలో చూశాను,
అండ్ దిస్ ఈజ్ మై రియాక్షన్ చెప్పి మీరు చెప్తారా? దట్ హ్యాస్ టు బి డన్. అది చేయగలిగిన రోజు ఇటువంటి ఘటనలు కొంచెమైనా తగ్గే అవకాశం ఉంటుంది. పూర్తిగా నిర్మూలించడం అంటారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ మీరేమనుకుంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి.